కొంతమంది ఏదన్నా పని చేయనీకే ఆ సాకు ఈ సాకు చెప్పుకుంటా నాకు అది లేదు నాకు ఇది లేదు కానీ లేకుంటే నా సత్తా ఏందో చూపెడుతుండే అనుకుంటా ఏం పని చేయకుండా టైం పాస్ చేస్తారు. ఇక ఇంకొంతమంది అయితే అనుకున్నది సాధించే వరకు విక్రమార్కుని లెక్క పోరాటం చేస్తూనే ఉంటారు గిట్లా. సాధించాలి అని పట్టుదల ఉంటే ఏ పని చేసినా గానీ సక్సెస్ అవుతాం అని అంటారు కదా. గట్టనే గిడ కనపడుతున్న గీ తమ్ముడు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉన్న శివాజీనగర్ లో ఉండే రాసమల్ల మహేష్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 కొలువులు ఒకటేసారి కొట్టి ఔరా అనిపించిండుల్లా. ఇక మొన్న రాష్ట్ర గవర్నమెంట్ గురుకుల లెక్చర్ టీచర్ల ఫలితాలు ప్రకటించింది కదా. గండ్లా గీ మహేష్ ముచ్చటగా 3 ఉద్యోగాలు సాధించిండు పోర్రి. అందులో జేఎల్ పీజీటీ టీజీటీ పోస్టులను ఒకటేసారి సాధించి ఇన్ని దినాలు చదువుకున్న చదువుకు న్యాయం చేసిండు. దీంతో వాళ్ళ ఇంట్లో మస్తు కుషైతురు పోర్రి. మాది మెట్పల్లి పట్టణం శివాజీనగర్ వార్డుకు చెందిన నేను 10th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ప్రైవేట్ కళాశాలల్లో మెట్పల్లి పట్టణంలో చదువుకున్నాను. తర్వాత పీజీ జగిత్యాలలో ఎస్కేఎన్ఆర్ గౌట్ పీజీ కాలేజీలో చదువుకోవడం జరిగింది. తర్వాత ఆర్మూర్లో బీఎడ్ విద్యను కంప్లీట్ చేయడం జరిగింది ప్రైవేట్ కళాశాలలో. తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీగా నేను పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 4 సంవత్సరాలు చేసి తర్వాత మా ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటూ మా అమ్మ నాన్నల కష్టానికి నేను కొంచెం చేకూరుస్తూ దాంతోపాటు వచ్చిన డబ్బులతోని బుక్స్ కొనుక్కోవడం, ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం లాంటివి చేసి ప్రస్తుతం గురుకుల ఉపాధ్యాయ నియామకాలలో 4 పోస్టులకు ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో 3ంటికి సెలెక్ట్ అయ్యాను. ఇక సెలెక్ట్ అయిన 3 ఎలా జాయిన్ అవుతావు మహేష్? నెక్స్ట్ నా లక్ష్యం ఏంటి అంటే గ్రూప్ 1 సాధించి మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. విన్నారు కదా, మహేష్ ఈ చదువును ఇక్కడితో ఆపకుండా గ్రూప్ 1 కొడతా అని ఎంత గర్వంగా చెప్తున్నాడో. ఆల్ ది బెస్ట్ బ్రో. అందుకే ఏం సాధించాలో ముందే గట్టిగా అనుకుంటే ఎసువంటి పేదరికం అడ్డు రాదు అని చెప్పనీకే ఇప్పుడు ఈ మహేషే ఎగ్జాంపుల్.